రామగుండం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మున్సిపల్ అధికారులను కోరారు. రామగుండం నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ కమిషనర్ జి అరుణశ్రీతో కలిసి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సమీక్షించారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత రాకుండా తాను చూసుకుంటానని, అధికారులు పనుల్లో వేగం పెంచాలన్నారు. వేసవి కాలంలో కాలనీలలో నీటి ఎద్దడి ఏర్పడకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. రామగుండం నగరంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్డు నిర్మించడానికి డిపిఆర్ తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రామగుండం పట్టణంలో 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 27 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. ఫ్లైఓవర్, డబుల్ రోడ్డుతో ఆ ప్రాంతం త్వరలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు పూర్తి కానున్నందున ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 2A మోరీ, 5 ఇంక్లైన్ మోరీలను కలుపుతూ రోడ్డు నిర్మించాలన్నారు. ఈ 2 వంతెనల వద్ద వర్షాకాలంలో నీళ్లు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన అన్ని చోట్ల వీధి దీపాలు ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని కోదండ రామాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. TUFADC 15వ ఆర్థిక సంఘం నిధులు, అమృత్ తదితర పథకాలతో ప్రతిపాదించిన పనుల పురోగతిని సమీక్షించి పలు సూచనలు చేశారు. వచ్చినటువంటి 15 ఫైనాన్స్ స్పెషల్ ముఖ్యమంత్రి గారి ఫండ్, సింగరేణి CSR, DFMT డీటెయిల్గా డేటా డిస్కస్ చేయడం. ఇవి గ్రౌండ్ అయినటువంటి పనులే కాకుండా ఇంకా కంప్లీట్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో మీకు కావాల్సిన అన్ని పనులు మీ ఎస్టిమేషన్స్ ఎంత ఉంటాయని మాట్లాడారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీతో మాట్లాడినప్పుడు తర్వాత నా సమీపంలో నాయకులతో మాట్లాడితే వారు కూడా 30 crores అయితే కంప్లీట్గా కుదరగా రామగుండం కార్పొరేషన్ పని ఉండదు. నేను చాలాసార్లు మీతో కూడా చెప్పాను మేడం. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సింగరేణి RG1 GM లలిత్ కుమార్, RFCL DGM రమేష్ ఠాకూర్, సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, సింగరేణి సివిల్ SC వరప్రసాద్, సీనియర్ EO లలిత, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, NTPC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యనారాయణ, నగరపాలక సంస్థ EE రమణ్, వివిధ విభాగాల అధికారులు, తాజా మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా నాయకులు, పాతపల్లి ఎల్లయ్య, పెద్దలి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.